అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. అవినాష్ రెడ్డిని కూడా వదిలేడటండి జగన్ రెడ్డి. ఇప్పుడు జగన్ రెడ్డి ఫారెన్ ఎక్కడికో టూర్ సంథింగ్ వెళ్తున్నాడు. వీళ్ళెవరికి కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదట. మీరెవరు నాకు సంబంధం లేదు, మీరందరూ నన్ను మోసం చేశారు, మీరందరూ తెలుగుదేశం వాళ్ళని తిడుతున్నాడట. తిడుతుంటే పాపం వీళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉందటండి వీళ్ళ పరిస్థితి. ఫస్ట్ మన ఎవరో అవినాష్ రెడ్డిని జగన్ రెడ్డి వదిలేశాడట. వదిలేయడానికి కారణం ఏంటి అడిగాడట అవినాష్ రెడ్డి. ఏంటన్నా నువ్వు నన్ను సడన్గా ఈ టైంలో వదిలేస్తే ఎలా కుదురుతుంది, నా కేసుకు సంబంధించి నువ్వు ఏమన్నా పైనుంచి మాట్లాడాలి కదా, నాకు ఏమన్నా సపోర్ట్ చేయాలి కదా అని అవినాష్ రెడ్డి జగన్ రెడ్డిని అడిగాడట. జగన్ రెడ్డి ఇచ్చిన రిప్లై విని అవినాష్ రెడ్డి షాక్ అయిపోయాడట. అరే నోర్మీరా బాబు అవినాష్ రెడ్డి, బొక్కలా నీకు సపోర్ట్ చేయడం వల్ల ఈవేళ నేను మా ఆవిడ కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ రోజున అసెంబ్లీలోనూ లేకపోతే మరో చోట నీకు సపోర్ట్గా నిలబడి నీకోసమే కేవలం కేంద్రాన్ని నాకు కావాలని కూడా అడుక్కోకుండా నీకోసం నేను చాలా అవకాశాలు వదిలేశాను బాబు కేంద్రం దగ్గర. నీ ఒక్క కేసు కోసమే సరిపోయింది నా బతుకంతని. అసలు ఆ రోజే ఈ అవినాష్ రెడ్డి గారికి నాకు సంబంధం లేదు, నేను బొక్కలాయించుకుంటే సరిపోను, నీ వల్లే నేను ఇంత బ్యాట్ అయిపోయాను. ఈ రోజున తన భార్య కూడా బయటపడే పరిస్థితి వచ్చిందని చెప్పి జగన్ రెడ్డి ఎవరు చేయబడేటండి. అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పారిపోతాడు? అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డి అప్పటికే అన్నట, ఏమంటే నువ్వు కానీ ఇలాగ అన్నవాడిని నేను అప్రూవ్గా మారుతాను అన్నట. అప్రూవ్గా మారరా, ఇప్పుడు దాకా నువ్వు నాకు సంబంధం లేదు, నేను చంపలేదని అందరికీ చెప్పు, ఇప్పుడు నేనే చంపానంటే ముందు నిన్నే చెయ్యి అంటారు, నీ మాట నమ్మి కూడా ఎవడని చెప్పి అవినాష్ రెడ్డిని విజయవంతంగా వదిలించుకున్నాడు జగన్ రెడ్డి అనేది బయట టాక్ అండి. అయ్యా అవినాష్ రెడ్డి తర్వాత ఇతను నందిగాం సురేష్ అంటే మీరు అనొచ్చు, నందిగాం సురేష్ని వదిలేదు కదా రాయేష్, నిన్నే కదా వీళ్ళు కలిసి వచ్చాడని. నందిగాం సురేష్ను ఆల్రెడీ వదిలేసిన తర్వాతే నందిగాం సురేష్ పాపం ఇక్కడి నుంచి ఉద్దండరాయనపాలెం నుంచి హైదరాబాద్ పోయి తలదాచుకున్నాడటండి. ముందైతే జగన్ రెడ్డిని అడిగాడట, అన్న నువ్వు చెప్పబట్టే కదా, నీకోసమే కదా మేము టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాం, నువ్వు చెప్పబట్టే కదా ఈ బోట్ల విషయంలో ఇలా జరిగింది, దయచేసి మాకు రక్షణ కల్పించు అంటే, రే నువ్వు అట్టి తోటల్లోనూ లేకపోతే మరో చోట తిరిగేవాడు, నువ్వు సేల్లో తిరిగేవాడివి, నిన్ను తీసుకొచ్చి ఒక ఎంపీని చేశాను. ఎంపీని చేయడానికి అసలు కారణం నీ దగ్గర ఉన్న అర్హత ఏంట్రా? ఆ రోజు నువ్వు అట్టి తోటలు తగలబెట్టినప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, నీ దగ్గరకు వచ్చి నీలో ఉన్న ఈ నేర ప్రవృత్తి చూసే నీకు ఒక ఎంపీగా అవకాశం ఇచ్చాను. ఓకే ఇదైతే మనం చెప్పిన పని అలా చేస్తాడని నీకు ఎంపీగా అవకాశం ఇచ్చాను. లేదంటే నీ బతుకు నువ్వు ఎప్పుడైనా ఎంపీ అవుతావా? ఏ అర్హత ఉందో అసలు నువ్వు ఎంపీ అవడానికి? నీకు ఎంపీ ఇచ్చాననే విషయం కూడా నువ్వు మర్చిపోయావు నందిగాం సురేష్. ఈవేళ నువ్వు ఇలా తిరగబడి మాట్లాడుతున్నావు నా మీదని జగన్ రెడ్డి కూడా చాలా బాధపడేటండి. అయితే జైలుకి ఎందుకు వెళ్ళేటంటే బోట్ల విషయంలో నాకేం సంబంధం లేదని చెప్పు. అదే జగన్ రెడ్డికి నాకు సంబంధం లేదని మాత్రం చెప్పరా బాబు, ఇప్పుడు దాకా నీకు ఇంత అవకాశం ఇచ్చాను, నిన్ను ఒక ఎంపీని చేశాను, నువ్వు బోల్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చాను, ఈ బోట్ల విషయంలో మాత్రం నా పేరు బయటకు తీసుకురావద్దని మాత్రం రిక్వెస్ట్ చేశాడటండి. నిన్న ఆయన కలుసుకోవడానికి కారణం అది. పాపం ఇతను ఇప్పుడు ఎవరైతే నందిగాం సురేష్ కానీ జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ వీళ్ళందరూ ఎందుకు పరారులో ఉన్నారనుకున్నారు? జగన్ రెడ్డి వీళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చేసిన తర్వాతే వీళ్ళు బయటకు పరారైపోయారండి. లేదంటే జగన్ రెడ్డి సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడే నిలబడి అరెస్ట్ అయినా ఏమైనా సరే పార్టీ సపోర్ట్ ఉంటుంది, పార్టీ కార్యకర్తల సపోర్ట్ ఉంటుంది, చూసుకుందామని అనుకున్నారట ఫస్ట్. ఎప్పుడైతే జగన్ రెడ్డి మీరు అందరూ టీడీపీ వాళ్ళు మీరు అర్జెంట్గా బయటకు తోపేయండి, నేను కొత్త బకరాలను తెచ్చుకుంటాను, లేకపోతే కొత్త టీంని రిక్రూట్ చేసుకుంటాను, ఆల్రెడీ సలహాదారుని మార్చాడు కదండి వాళ్ళ మోహన్ సాయిదత్ గారట, ఆయన ఆల్రెడీ సలహాదారుని మార్చేశాడు. సో ఇప్పుడు ఈ బ్యాచ్ని మొత్తం వదిలించుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఈ బ్యాచ్ పాత అయిపోయింది, ఈ బ్యాచ్ నేరస్తులు, వీళ్ళందరూ నేరాలు చేశారని ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళుంటే జగన్ రెడ్డి ఇమేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుద్దని వాడుకున్నంతకాలం వాడుకుని కరేపాకులాగా తర్వాత సాంబార్లో కరేపాకులు తీసి పక్కన బారేసినట్టండి.